ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం పార్టీ, బీజేపీ, జనసేన వాళ్ళ పత్రికలు, వాళ్ళ టీవీ ఛానల్‌లు, వాళ్ళ మేధావులు, వాళ్ళకు ఉన్నటువంటి రాజ్యాంగం అంటే వ్యవస్థలో ఉన్నటువంటి శక్తులు, వ్యవస్థల్లో పనిచేసినటువంటి మాజీ శక్తులనబడే వాళ్ళు, వీళ్ళందరి మాటల్లో, వీళ్ళందరి రాతల్లో, వీళ్ళందరి పలుకుల్లో పదే పదే ప్రతి సెకండు ప్రతిధ్వనించేదేంటి అంటే, అమ్మో! జగన్మోహన్ రెడ్డి అధికారంలోకొస్తారేమో! అమ్మో! జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చేస్తారేమో! మన ఆర్థిక వ్యవస్థలు కుప్పకూలిపోతాయి. మన సామాజిక వర్గం కుప్పకూలిపోతదేమో! మనకు రావాల్సినటువంటి డబ్బులు రాకుండా పోతాయేమో! జనాలు ఎట్లా పోతున్నారు సంబంధంలే. తిరుపతిలో తొక్కిసలాట జరిగింది. అమ్మో! ప్రభుత్వానికి చెడ్డ పేరొత్తదేమో! జగన్ అధికారంలోకి వచ్చేత్తాడేమో! అదిగో ఇంకొక దగ్గర ఏమన్నా జరిగింది. అమ్మో! ప్రజలకు అన్యాయం జరిగిందని గాదు. దానివల్ల జగన్ ఏమన్నా అధికారంలోకి వత్తాడేమో! పదే పదే ప్రతి సెకండు ఏందయ్యా జనసేన అధ్యక్షుడు, జనసేన పార్టీకి ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి జస్ట్ మినిస్టర్ మాత్రమే గదా ఆయన. పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి మాత్రమే గదా! ఎందుకయ్యా ఆయనకు అంత ప్రియారిటీ ఇత్తున్నారంటే, ఏమో ఆయన మా నుంచి దూరం వెళ్ళిపోతాడేమో! ఎళ్ళిపోతే మళ్ళీ మేము ఒంటరిగా పోటీ చేసి గెలవలేమేమో! టీడీపీ భయం. ఇటు జనసేన. ఏందయ్యా మీరు ఏమంటారు టీడీపీతో అట్లనే కలిసి ఉండి, కింద మీ వాళ్ళ క్షేత్రస్థాయిలో ఏం పెద్ద పదవులు లేకపోయినా, వాళ్ళ అవమానాలు జరుగుతూ ఉన్నా, వాళ్ళకేమి పెద్ద ప్రియారిటీ ఇవ్వకపోయినా, ఎందుకయ్యా కలిసున్నామంటే, అమ్మో! ఒంటరిగా పోటీ చేస్తే జగన్‌ని మేము ఎదుర్కోలేము. ఒంటరిగా పోటీ చేస్తే మా అధ్యక్షుడు గాని గెలిచే పరిస్థితి లేడని జనసేన. ఒంటరిగా టీడీపీ పోటీ చేయలేదు. ఒంటరిగా జనసేన పోటీ చేయలేదు. ఒంటరిగా బీజేపీ పోటీ చేయలేదు. ఒంటరిగా బీజేపీ పోటీ చేస్తే నోటా మీద కూడా గెలవలేదు. వాళ్ళ పరిస్థితి వాళ్ళది. వాళ్ళ పత్రికల టీవీ ఛానల్‌లు. అయ్యా! మీరు ముగ్గురు కలిసుండయ్యా గట్టిగా చేతులు పట్టుకొని, మీరు విడిపోయినారంటే మళ్ళీ జగనొత్తాడు. మీకు ఒంటరిగా ఒకరికొకరు పోటీ చేసి మీరు ఎన్నికలకు ఎదుర్కొనేంత సీన్ మీకు లేదు. మీరు ఎవరికి ఒంటరిగా పోటీ చేస్తే మీ దూల జగన్ తీర్చేత్తాడు. మీరు ముగ్గురు గట్టిగా చేతులు పట్టుకోండి. తాజాగా వారాంతపు పలకలు అని రాసింది చూడండి. అయ్యా! మీరు 9 ఎన్నికల వరకు గనక మీరు చెల్లాచెదరైపోయారనుకోండి మీ 3 పార్టీలు కూటమి, జగన్ అధికారంలోకొచ్చేస్తాడయ్యా. మీరు చేతులు గట్టిగా పట్టుకోండయ్యా. పట్టుకోవాలంటే ఎవరి పని వాళ్ళు చేసుకోండయ్యా. ముఖ్యమంత్రి పని ముఖ్యమంత్రి, మంత్రుల పని మంత్రుల పని. మీరు బలహీనమైపోతే కూటమి పార్టీ రాదయ్యా. మీరు ముగ్గురు కలిసి ఉంటేనేనయ్యా జగన్‌ని ఎదుర్కొంటారు. ఒంటరిగా అంటే మీకంత సీన్ లేదయ్యా అని చెప్పకనే చెబుతున్నారు. చూడండి ప్రజలకు మేలు చేద్దాం, ప్రజలకు మంచి చేద్దాం. ఇది 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 ఎంతవరకు ఉందో వీళ్ళకి ఆలోచన నాకైతే తెలియదు గానీ మేస్టారు. మీరు గనక ఒక్కొక్కరుగా పోటీ చేస్తే మీరు గెలవలేరు. జగన్‌ని ఎదుర్కోలేరు. మీరు ముగ్గురు కలిసుంటేనే మీకు మంచిది. మిమ్మల్ని నమ్ముకున్న మాకు మంచిదన్నది ఆ పత్రికలు, టీవీ ఛానల్‌లు. వి ఏ ఏ ఏం బాధయా వీళ్ళది. అసలు వీళ్ళ 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 కష్టాలు, వీళ్ళ బాధలు, వీళ్ళ వేదన వర్ణనాతీతం. వర్ణన ఒక ఫుల్ స్టాప్ నుంచి మరో ఫుల్ స్టాప్ వరకు పొలిటికల్‌గా టీడీపీ వాళ్ళు మాట్లాడినా, జనసేన వాళ్ళు మాట్లాడినా, వీళ్ళ పత్రికలు, టీవీ ఛానల్‌లు వార్తలు రాసినా, కథనాలు ప్రసారం చేసినా, జగన్ అనే భయం లేకుండా ఒక సెంటెన్స్ లేదయ్యా. జగన్ అనే భయం లేకుండా ఒక సెంటెన్స్ లేదు. అర్రర్రె! ఇంతగానం భయపడుతున్నారు.